శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నుంచి ఆషాఢ మాసం. ఇంకా ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి వస్తుంది. ఎంతో పర్వదినం. తర్వాత ఈ మధ్యకాలంలో వారాహి పూజలు, వారాహి నవరాత్రులని మొదలుపెట్టారు కదా. లాస్ట్ ఇయర్ అప్పుడు దాని గురించి చెప్పండి అమ్మా అని నన్ను కూడా అడిగారు. కానీ నాకు అటు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కానీ వారాహి పూజలు, మా నాయనమ్మ గారు చెయ్యని పూజ లేదు, చెయ్యని నోము లేదు. కానీ మరి ఆవిడ కూడా వారాహి నవరాత్రులని ఏమీ చేసేవారు కాదండి. ఇది ఈ మధ్య కాలంలో వింటున్నది. అందుకని నాకు తెలియనిది, తెలియడం అంటే ఏమిటో కథ, ఆ నామావళి అవి తెలుసు. కానీ నేను ఆచరించింది నేను ఎవరికి చెప్పలేను కదా. అది ఎవరి ఇష్టం వాళ్ళది, చేసుకోవచ్చు. వారాహి పూజ చాలా పవర్ఫుల్ అంటారు. ఆ 9 రోజులు మంచిదే కదా. భగవంతుడి పూజ నామం ఏదైనా మంచిది దానికోసం. కానీ ఆ పూజకని చెప్పి వీడియోలు చేసేసి వీడియోలు పెట్టేసి వెర్రితలలుగా మాత్రం ఉండద్దు. అది అతిగా పూజకి వెళ్ళొద్దు ఏదైనా. ఎందుకంటే వారాహి దేవత కూడా ఉగ్రదేవత అంటారు. ఎప్పుడు ఉగ్రదేవతల పూజలు సక్రమంగా చేయందే అవి బెడిసి కొడతాయి. అది మాత్రం తెలుసు నాకు, మా గురువుగారు చెప్పారు. అది సాత్వికమైన పూజ. మనం రోజు నిత్యం చేసుకునే పూజకి ఎటువంటి ఆటంకం, భంగం ఉండవు. అవి అందులో బెడిసి కొట్టడాలు అలాంటివి ఏమీ ఉండవు. తర్వాత ఈ ఆషాఢ మాసం వెర్రిగా అందరూ వేలం వెర్రిగా చీరలు కొనేస్తారు. డిస్కౌంట్లను మోతెక్కించేస్తున్నారు. కేజీ ఇంతే అంతే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న నిలవ స్టాక్ అంతా చెలుబడి చేసేస్తారు. అది అర్థం చేసుకోండి. ఆషాఢ మాసంలో అంతంత డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించుకుందుకు అనమాట. ఆ నిలవ స్టాక్ మళ్ళీ మన దగ్గర ఉంచుకొని మందం కొన్నాళ్ళు ఉంచుకొని ఎందుకు ఇవన్నీ అంటే అందరూ అలా చేయమని చెప్పను. కానీ ఈ మధ్యకాలం మామూలుగా ఇంట్లో పనిచేసి వాళ్ళకి ఎలాగా ఇస్తాను చీరలు. అలా కాకుండా కొంచెం ఎప్పుడూనండి పేదవాడు అడగగలుగుతాడు, లేదా పేదవాడికి గవర్నమెంట్ డబ్బేస్తోంది, ఉన్నవాడు ఎలాగ కొనుక్కోగలుగుతాడు. అటు కొనుక్కోలేని స్థితికి, ఒకళ్ళని యాచించలేని స్థితికి ఉంటారు. మధ్యతరగతి కన్నా కూడా ఒక మెట్టు కొంచెం ఇదిగా వాళ్ళు ఎవరిని నోరు తెరిచి అడగలేరు. కానీ వాళ్ళకి ఎంతో అవసరం అవుతాయండి. వాళ్ళ అభిమానం వాళ్ళని ఎవరినైనా అడగడానికి అడ్డు వస్తుంది. వాళ్ళకంత పథకాలు వర్తించవు. మీ దగ్గర బట్టలు ఎక్కువైతే కొత్తవి కొన్నప్పుడు పాతవి పెరిగిపోతాయి కదా. కబోర్డ్లో చీరల్లో ఎన్ని పెరిగిపోతాయి, ఎన్ని బట్టలు ఉంటాయి పడతాయి, ఎన్ని బీరువాలు ఇంటి నిండా పెడతాం. అసలు బీరువాలు కబోర్డ్లు గది నిండా ఎక్కువ ఉంటే ఏసీ లాగేస్తుందండి. ఆ కూలింగ్ రాకపోవడానికి ఏసీ క్లీన్గా లేకపోవడం కాదు, ఈ కబోర్డ్స్ వల్ల బీరువాల వల్ల అని చెప్తున్నారు సర్వీసింగ్కి వచ్చిన వాళ్ళు. అందుకని మహారాష్ట్ర అటువైపు అయితే అసలు కబోర్డ్లే కట్టరు. వాళ్ళు ఖాళీ గోడలు వదిలేస్తారు. మనకి ఇష్టమైన ఏమైనా ర్యాక్స్ తెచ్చుకుని పెట్టుకుని మనం బిలాంగింగ్స్ పెట్టుకోవాలే తప్ప. ఒక రకంగా అదే నయం. అప్పుడు బాధ, కబోర్డ్లకు అస్తమానం చూసుకుని బాధ ఉండదు. మనం కూడా లిమిటెడ్గా పెట్టుకుంటాం అప్పుడు వస్తువులు. ఈ బీరువాలు కబోర్డ్లు ఎక్కువైపోయిన కొద్ది వాటిని నింపేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇంతకీ చెప్పొచ్చు, ఇది అలా మనని అడగలేని వాళ్ళు, గమ్ముని కొనుక్కోలేని వాళ్ళు, అభిమానం అడ్డొచ్చి ఎవరిని చేయిజాచలేని వాళ్ళు ఉంటారు. మనకు దగ్గరగా కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. చక్కగా ఒక మంచి బ్యాగ్లో మీరు కట్టుకొని చీరలు, మంచి చీరలు కూడా, మంచి చీరలు రోజువారీ కట్టే చీరలు కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండండి. నిజంగా వాళ్ళు ఆ మేలు మర్చిపోలేరు తెలుసా అండి. నేను అలా చాలామందికి ఇచ్చాను, నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళకంటే. వాళ్ళ కష్టం నాకు తెలియాలిగా. అలా వాళ్ళు ఒకళ్ళని అడగలేరు, వాళ్ళకి ఎటువంటి పథకాలు రావు అనేసి వాళ్ళు కొనలేరు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళే అలవాటు, వాళ్ళ పిల్లలు ఏదో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా మరీ పెద్దవాళ్ళు కాదు, 45 అలా ఉన్నవాళ్ళు బయటకు ఎక్కువ వెళ్ళవలసిన అవసరం వచ్చి వాళ్ళకి తప్పకుండా మీరు సహాయం చెయ్యండి. మీ చీరలు అవన్నీ వాళ్ళకి మంచిగా ఉన్నవి, ఇంకా వాళ్ళు కొన్న ఏళ్ళు కట్టుకోగలిగేలా ఉన్నవి అవి ఇచ్చేస్తూ ఉండండి. అంతేకాని బట్టలను పేర్చుకు వెళ్ళిపోకండి. నేను అలా చాలామందికి ఇస్తూ ఉంటాను. ఈ మధ్య ఒక మంచి బ్యాగ్తో ఇచ్చేసాను కూడా. గొప్ప కోసం చెప్పట్లేదు, ఇది చూసి ఇంకోళ్ళు చేస్తారని చెప్తున్నాను. మన దగ్గర పనిచేసి వాళ్ళకి ఎలాగా ఇస్తాం, అది పెద్ద విషయం ఏమీ కాదు. కానీ
లేమికి ధనానికి మధ్య కొద్ది తేడాతో ఉంటారు. వాళ్ళెవ్వరిని అడగలేరు, ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి వాళ్ళని కనిపెట్టుకుని తప్పకుండా ఇచ్చేసేయండి. తర్వాత ఇది చెప్తున్నానుగా, మళ్ళీ వర్షాలు పడి పిచ్చి ఎండ వచ్చేసింది కదా. ఈ ఎండలకో చాలామందికి జ్వరాలనే కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. ఒంట్లో బాగుండట్లేదు. ఎవ్వరు విన్నా చాలా కుటుంబాల్లో ఆరోగ్యాలు బాగుండడం లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు. ఆరోగ్యానికి ఎప్పుడు ఆదిత్య హృదయం రోజు చదువుకోవాలండి. ఆదిత్య హృదయం ఆరోగ్యాన్నే కాదు, కుటుంబ అభివృద్ధిని, పిల్లల అభివృద్ధిని కూడా ఇస్తుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మీకు వీలైనప్పుడు మాఘమాసం అయినా ఎక్కర్లేదు, ఏ ఆదివారం అయినా సరే అంత పరమాన్నం చేసి, బెల్లం పరమాన్నం వీలైతే ఆవు పాలతో లేకపోతే మామూలు పాలతో అయినా వీలు లేని వాళ్ళు చేసి ఆ సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టండి. మన ఇంటిల్ పాది తిని అంత ఏం చేసుకోకర్లేదు, అంత పరమాన్నం చేసుకుని నైవేద్యం పెడితే ఇంట్లో అనారోగ్యాలు, నెగిటివ్లు అన్నీ పోతాయి. ఆదిత్య హృదయం ఎంతో మంచిది. సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు. పరమాన్నం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. ఆయనకి ఎందుకు పరమాన్నం ప్రీతో తెలుసా మీకు? దక్షయజ్ఞం జరిగింది కదండి. దక్షుడు ద్రాక్షారామం, అందుకే పేరు వచ్చింది. అక్కడే జరిగింది దక్షయజ్ఞం. దక్షుడు తనకిష్టం లేని వివాహం చేసుకుందని కుమార్తె ఈశ్వరుణ్ణి పిలవడు. వెళ్ళొద్దని శివుడు ఎంత వారించినా, నా పుట్టింటికే కదా నాకు పిలుపు ఎందుకని సతీదేవి వెళ్తే తన భర్త అయిన ఈశ్వరుణ్ణి ఎంతో అవమానిస్తాడు కన్న తండ్రి. ఆ బాధ తట్టుకోలేక భర్త మాట వినకుండా వచ్చి అవమానపడ్డానే అని ఆవిడ యోగాగ్నిలో దహించుకుపోయింది అక్కడ సతీదేవి. అప్పుడు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళందరినీ నాశనం చేయమని శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని పుట్టించాడండి. ఆ వీరభద్రుడు ఈ దేవతలందరూ కూడా ఆహ్వానించాడు. ఆయన ఈశ్వరుని తప్ప సమస్త దేవతల్ని ఆహ్వానించాడు. బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా కూడా వినకుండా. అయితే ఆయన ఈ దేవతల్ని, దిక్పాలకుల్ని అందరినీ శుభ్రంగా ఆయన తన ప్రతాపం చూపించి కొట్టేశాడు వీరభద్రుడు. ఆ దాడిలో సూర్యనారాయణమూర్తికి పళ్ళు ఊడిపోయాయి. అందుకని ఆయన వేరే ఆహారం భుజించలేడు. అందుకని పరమాన్నమే ఆయన ప్రీతిగా తింటాడు. అందుకు ఆయన నమస్కారం చేతే పొద్దున్నే మనం లేవగానే మనకి ఆయనే కదా కనపడతాడు, ప్రత్యక్ష భగవానుడు. నమస్కార ప్రియుడు, పరమాన్నం ప్రీతిగా తింటాడు ఆయన పళ్ళు లేని కారణం చేత. అది సంగతి. ఆయన పరమాన్నం ఆయనకి ఇష్టం అవడానికి కారణం. అందుకని ఆ పరమాన్నాన్ని మీకు వీలైనప్పుడు అంత చేసి ఆయనకి నైవేద్యం పెట్టండి. రోజు ఆదిత్య హృదయం చదువుకోండి. కుటుంబంలో ఉన్న చికాకులు, పిల్లలు ఏమైనా అభివృద్ధిలోకి రాకపోయినా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోయినా, ఉద్యోగాలు అవ్వకపోయినా, సెటిల్మెంట్ కోసం, మన ఆరోగ్యం కోసం, కుటుంబ అభివృద్ధి కోసం తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి తరచూ రిపీట్ అవ్వవు. అందరూ ఆదిత్య హృదయం చదవడం వల్ల ఒక శక్తి కూడా వస్తుంది. అగస్త్య మహాముని యుద్ధానికి వెళ్ళే ముందు రావణుడు బేల అయిపోతే ఆయన చేత ఈ ఆదిత్య హృదయం చదివించి చెప్పి యుద్ధానికి సంసిద్ధుణ్ణి చేశాడు శ్రీరామచంద్రమూర్తిని. ఇదండి ఈ కథ. తర్వాత పరమాన్నం సూర్యనారాయణమూర్తికి ఎందుకు ఇష్టమో కూడా ఇది విశేషం. అది ఈ ఆషాఢమాసం పూజలు అందరూ చక్కగా చేసుకోండి. ఆషాఢమాసం గ్రామ దేవతలకు ఎక్కువ ప్రీతి. ఏమైనా నైవేద్యాలు సమర్పించుకున్నా, అమ్మవారికి చీర సమర్పించుకున్నా, పసుపు కుంకుమలు ఇచ్చినా, ఈ ఆషాఢమాసంలో గ్రామదేవత ఎప్పుడు మనం ఎక్కడైనా వేరే ఊరు వెళ్తున్నా గ్రామదేవతకు దండం పెట్టుకుని వెళ్ళడం అది మంచిది. అంటే ఎక్కువ రోజులు మన ఊరు వదిలి, ఇల్లు వదిలి మనం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ తల్లికి చెప్పి దండం పెట్టుకుని వెళ్తే మన ఇంటిని మనని కూడా చక్కగా చూసి ఆవిడ క్షేమంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తుంది. అది ఆషాఢమాసం గ్రామ దేవతలకి చాలా ముఖ్యమైన నెల. ఈ వారాహి నవరాత్రులు అన్నవి ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చినవి. అది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. అది మాకైతే అలవాటు లేదండి. లేని అలవాటు కొత్తగా చేసుకుని దాని గురించి నాకు తెలిసినవి చెప్పడం, నేను చెయ్యంది నేను చెప్పలేను, దాని గురించి నాకు తెలుసు. కానీ అదండి ఈరోజు సంగతులు. అది నిన్న
మన వాళ్ళు అన్నారు, మీరు చీర విషయంలో చెప్పిన ఛానల్ గురించి చెప్తే మేము కూడా జాగ్రత్త పడతాం కదా అన్నారు. కానీ ఆవిడ నన్ను మోసం ఏం చేయలేదు. కానీ మాట తీరు బాలేదు, చాలా డిలే అయ్యింది. మొదట బాగానే పంపారు, తర్వాత డిలే అయ్యి ఉండడానికి కూడా నేనేం అనుకోను. కానీ నేను అడగకుండానే ఆవిడంతటా ఆవిడ, సారీ అండి, ఈసారి మీకు చీర పంపడం లేట్ అయింది కొన్ని కారణాల వల్ల, వస్తుందండి ఒక 2-3 రోజుల్లోనో 4 రోజుల్లోనో అని చెప్పుంటే నేను చాలా సంతోషిద్దును. నేనైతే కనుక అదే పరిస్థితిలో ఉంటే అలాగే చెప్తాను ఎవరికైనా. అలా చెప్పకుండా అటవుతుంది ఇటవుతుంది అనే ఆ రెక్లెస్ సమాధానం నచ్చలేదు. తర్వాత ఇంత నేను బుక్ చేసుకున్న చీరని చాలా చిన్న కవర్లో పెట్టి, ఆ ఉపయోగమే ఉంది, అంత నలిగిపోయిన చీరని ఏం చేస్తాం, నేను ఎవరికైనా పెట్టనా, నేను ఏదో ఇస్త్రీ చేయించుకుని కొత్త చీరనే మళ్ళీ ఏదో కట్టుకుని ఏదో తంటాలు పడతాను అనుకోండి, అది వేరే విషయం. అది ఒక్కొక్కసారి సడన్గా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, మా నాన్నగారు వెంపు చుట్టాలు మా నాన్నగారిని చూడడానికి వస్తూ ఉంటారు. గమ్ముని ఇంట్లో ఏదైనా చీరలు ఉంటే పెట్టడానికి ఉంటుంది. 1-2 సార్లు నేను అలా లేక చాలా మొహమాట పడ్డాను. బ్లౌజ్ పీసు పళ్ళు అవి ఇచ్చాననుకోండి, కానీ ఉంటే నయమని ఈ మధ్య 1-2 అలాగా ఒక 4 చీరలైనా ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా పెట్టడానికి ఉంటుంది అని ఉంచుకుంటున్నాను. అది నాకు కట్టుకుంది కానీ కాదు. కానీ అది ఇంత చేసి ఆ చిన్న కవర్ వల్ల సర్వ నలిగిపోయి ఉంది. అదొకటి నాకు నచ్చలేదు. అంత బుల్లి కవర్లో ఇరికించేసి పంపి బదులు కొంచెం పెద్ద కవర్ పెడితే అందంగా ఉంటుంది కదా. అది డబ్బు పోయే నాకు ఇబ్బంది కలిగి, ఆవిడ ఇంతకీ మోసం చేసి ఉంటే తప్పకుండా ఛానల్ పేరు చెప్దును. మోసం జరగలేదు, అక్కడ జరిగింది నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఎవరికి తగదు. అందులో వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా సహనంతోనూ ఓర్పుతోనూ ఉంటే వాళ్ళు అభివృద్ధిలోకి రాగలుగుతారు. అది వాళ్ళకి చెప్పే సలహా, దానివల్ల నాకేం ఉపయోగం లేదు. అది ఇదండి ఈరోజు నేను చెప్పే విశేషాలు. సూర్యనారాయణమూర్తికి ఎందుకు పరమాన్నం ఇష్టము అన్నది, వారాహి పూజల గురించి, ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అన్న తీరు గురించి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, కుటుంబ అభివృద్ధిలోకి రావాలి అంటే ఆదిత్య హృదయం చదువుకోండి. ఇవి ఈరోజు విశేషాలు. మరి ఉంటాను. మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను. మీ స్నేహితురాలు విసియా పన్నాల.